పంట పొలాలలో ఎయిర్పోర్ట్లు కానీ విద్యుత్ కేంద్రాలు కానీ నిర్మాణాలు చేయకూడదని చట్టం చెప్తూ ఉన్న పాలకులు పంటలు పండే నాణ్యమైన భూముల్ని పరిశ్రమల పేరుతోటి స్వాధీనం చేసుకోవడం, అడ్డొచ్చిన రైతుల మీద దౌర్జన్యం చేయడం అనేది అది నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతం కావచ్చు, శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతం కావచ్చు, రెండు ప్రాంతాలు బలప్రయోగాలు చేస్తున్నారు. ఆ విధానం మంచిది కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం కూడా సరైనది కాదు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా దీన్ని వ్యతిరేకిస్తూ బంజరు భూముల్లో, వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో మాత్రమే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అవి ప్రభుత్వ పరిశ్రమలు అయి ఉండాలి. దానికి సంబంధించి మేము 24వ తేదీన విజయవాడలో జరిగే సదస్సు ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నాము. ఈ సభలో అందరూ కూడా పాల్గొనాలి. ఈ సభని ఉద్య శోభనాథేశ్వరరావు గారు, ఆయన రైతు స్వరాజ్య వేదిక నాయకులు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు ఆయన కూడా పాల్గొంటారు. ఇంకా అనేక మంది పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం కూడా పచ్చని భూముల్లో పరిశ్రమలు అనేటువంటి నినాదం అనేది నిర్మించుకొని పూర్వమాకు భూముల్లో, ప్రభుత్వ భూముల్లో నేరుగా ప్రభుత్వమే పరిశ్రమలు పెట్టాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.